ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మరి ఆ పూల కుండీని చిన్నోడు ఎందుకు తన్నాడు? మనిషి అంటే మంచోడు అలా డైలాగ్ రాయకండి సార్. మనిషి అంటే దొంగనా కొడుకండి. ఎందుకు సార్? ఏమో ఆయన ప్రెస్టేషన్ ఏంటో. ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్ ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి. బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు వెయిట్ చేశారు. చిన్నోడు పూలకుండి ఎందుకు తన్నాడు సార్? ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు. క్లాస్ కూడా యాక్చువల్గా అండి కొత్త బంగారు లోకం తర్వాత ఈ సినిమా అని అనుకోలేదండి. కానీ తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను, కరెక్ట్గా దుర్గగుడి దాడుతున్నాను. అప్పుడు మార్తాండికి వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది, నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని. వచ్చి నాగార్జున గారిని కలిస్తే కరెక్ట్గా మూడో రోజుకి మళ్ళీ ఇదే మార్తాండి వెంకటేష్ గారు సురేష్ బాబు గారు పిలుస్తున్నారు, ఒకసారి వెంకటేష్ గారు సినిమా అని అంటున్నారు అని అన్నారండి. వెంటనే దిల్రాజు గారు కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది సార్ సికింద్రాబాద్ దగ్గర, అక్కడి నుంచి కాల్ వచ్చిందండి, ఒకసారి ట్రై అని చెప్పి. అంటే మరి నేను ఆయనకి చెప్పలే ఏంటి కొత్త బంగారు లోకం అనేది. సో మీ లైఫ్ లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టు. ఓకే. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకా 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయగలరా? ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అదే అబ్బాయిలకైతే అది సంబంధం లేదు. సార్ ఆ మూడంకి పడిందంటే ఏదో తెలియదు. షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ క్యాట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి. ఎప్పుడు 28. ఫస్ట్ మీరు డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లి సినిమాలో చిన్న రోల్ తో కనిపించారు. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి అని ఏదో చెప్పారు. అక్కడ మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు. అరిచి ఒక 1 అవర్ టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. ఇలా ఇటు జంప్. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడికి వేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చారు. సార్ బాగోదు సార్. ఎవరన్నా వచ్చి మీకు ప్రపోజ్ చేశారా? అలా ఈ ఆటోబయోగ్రఫీలో రాద్దాం తర్వాత. మన తెలుగు ప్రేక్షకులకి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే దాన్ని రీక్రియేట్ చేయడం అనేది కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మరి ఆ పూల కుండీని చిన్నోడు ఎందుకు తన్నాడు, అసలు ఆ మూవీ అనేది ఇప్పుడు మన మనసులోకి ఎంత హత్తుకుంటుంది. సాంగ్స్ కానీ అండ్ ఆ డైరెక్టర్ ఎంత స్పెషల్గా మారిపోయారు. ఆయనే శ్రీకాంత్ అడ్డాల గారు. ఇప్పుడు మనతో పాటు మన ఐ డ్రీమ్ స్టూడియోలో మీ చాణక్యతో మరి శ్రీకాంత్ అడ్డాల గారు కూడా ఉన్నారు. మరి అయితే బోల్డ్ అయిన విషయాలు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. తనకైతే థియేటర్స్లో అందరి చేత పూలకుండీలు తన్నిచ్చేలా చేస్తూ ఉన్నారు అండ్ ఫోన్లో ఎరా అంటే ఎరా అనిపించేలా చేస్తున్నారు. మళ్ళీ ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళి ఆ గోల్డెన్ మెమరీస్ని కూడా రీకలెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసింది ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితంలో చాలా అలాగే మెమరీల కింద ఉండిపోతాయి. అచీవ్మెంట్స్ ఏమో ఇంకా బాగా గుర్తుండిపోతాయి. అది మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇంకా అసలు ఆనందం వేరేగా ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. మూవీ రిలీజ్ అయిన దాంతో కంపేర్ చేసుకుంటే రిలీజ్కి ప్రేక్షకులు వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆ ఒక ఫేమ్ కానీ అండ్ పీపుల్ తీసుకుంటున్న రిసీవింగ్, ఆ లవ్, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ ఆ రీల్స్లో చూస్తుంటే సరదాగా అనిపించింది. చాలా అండి. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగుంది ఈ స్టేట్లో కానీ ఏ స్టేట్లో అయినా, ఇది బాగుంది అంతా. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి అప్పట్లో ఉన్న వాళ్ళంతా మేబీ ఇప్పుడు కరెక్ట్గా ఓ 24-25 వచ్చి ఉంటారు. ఎందుకంటే థియేటర్లో నేను చూశాను, విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి చూశానండి, మల్లికార్జున థియేటర్ కూడా. ఓకే. వెళ్ళి చూసినప్పుడు అందరూ యూత్గానే ఉన్నారు. సో వీళ్ళు అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా. సో ఆ మిడిల్ క్లాస్ తాలూకు ఏదైతే ఉంటుందో స్ట్రగుల్ అందులోంచి పుట్టిన సినిమా కదండి. సో అందరికీ కనెక్ట్ అయింది. అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో దాంతో డైలాగ్ టు డైలాగ్ కూడా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ ఏ ఒక్కటి వదలట్లేదు. అంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీకే ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్లాసిక్ అనేది కూడా ఇచ్చారు.
అంటే ఇప్పటికీ మర్చిపోయిన క్లాసిక్ అంటే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయన్న. కాకపోతే ఏందంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఒక క్లాసిక్‌గా గుర్తుపెట్టుకునే వాటిలల్లో సో ఇది ఈ మూవీ. అది కూడా మీ సెకండ్ మూవీ. జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఆ స్టోరీ ఒక మెయిన్ మోటో ఏంటి దాని వెనకాల? యాక్చువల్గా అండి 'కొత్త బంగారు లోకం' తర్వాత ఈ సినిమా అని అనుకోలేదండి. ఓకే. ఆహా. ఆ, వేరే చాలా ఐడియాస్ ఉంటాయి కదా, ఏ ఐడియా చేద్దాం ఎలా చేద్దాం అని అనుకుంటా ఉన్నాను అనమాట. కానీ తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను, హ్మ్. కరెక్ట్గా దుర్గగుడి దాడుతున్నాను. అప్పుడు మార్తాండ్కి వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఇలాగా నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని. అంటే ఇప్పుడు సడన్గా ఏదో నేను ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలాగా ఓ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అలాంటి ఒక సినిమా చేశాను, టీనేజ్ మూవీ. టీనేజ్ మూవీ. సడన్గా నాగార్జున గారు అనేసరికి అంటే ఇప్పుడు డైరెక్టర్గా అన్నీ చేయాలి. ఇప్పుడు ఆ టైంలో మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకటి ఉంటుంది కదా పాయింట్. చెప్తాను సార్ అని అప్పటికి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ జర్నీలో ఆలోచించుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు ఈయనకి ఎలాంటి కథ చెప్పాలి ఏంటి అని. చాలా క్యాజువల్గా అన్నతమ్ములు కదని చెప్పి అంతకుముందు ఫ్రెండ్స్ తోటి అంటా ఉండేవాడు అండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగేది లేదా వేరే అందరిలోనూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది బేస్ చేసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అంతే, అందుకని మించింది ఏమీ లేదండి. అలాంటిది ఏమైనా చేద్దామా పోనీ అని అనుకుంటా ఉన్నాను. 2 రోజుల్లోనే మరి బ్యాక్ వచ్చానండి. వచ్చి నాగార్జున గారిని కలిస్తే మల్టీ స్టారర్ అని ఒక పాయింట్ ఉంది సార్, ఇంకా దాన్ని డెవలప్ చేయలేదు, ఇద్దరు కావాల్సి వస్తారు సార్ అని చెప్పేది అన్న. ఆయన సరే చూద్దాం అన్నారు, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను కథ చెప్పే పొజిషన్లో లేను కాబట్టి. ఓకే. కరెక్ట్గా 3వ రోజుకి మళ్ళీ ఇదే మార్తాండ్ వెంకటేష్ గారు సురేష్ బాబు గారు పిలుస్తున్నారు, ఒకసారి వెంకటేష్ గారు సినిమా అని అంటున్నారు అని అన్నారండి. అంటే మేబీ ఈ ఫ్యామిలీ మూవీ అనే ఆలోచన అక్కడికి ఏమైనా వెళ్ళిందో నాకు తెలియదు. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్తే ఇద్దరు ఉన్నారండి, సురేష్ బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు. ముందు కొత్త బంగాళ గురించి బాగా తీసావు అది ఇది అని చెప్పారు. తర్వాత ఏదైనా కథ ఉంటే చెప్పు మనం చేద్దాం అది అంటే అప్పుడు సేమ్ ఇలాగే ఇద్దరు ఉంటే బాగుంటుందండి అన్నతమ్ములు కథ అనుకుంటున్నాను అని ఆ లైన్ చెప్పాను సార్. ఇది మనం సమాజానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎంత సేవ చేసినా చేయకపోయినా ఓ మంచి సామరస్యంతో కూడిన కుటుంబం ఇస్తే చాలు, ఇంకా అంతకు మించిన సేవ ఉంటే పెద్ద ఉండదు. ఒక లైన్ మీద ఒక కథ అనుకున్నాను సార్, చాలా న్యాచురల్ ఇన్సైట్స్ తోటి అని చెప్పారు. అది బాగుంది కదా అని సరే చేయి దీని మీద డెవలప్ చేసుకుని చేద్దాం ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు కూడా అండి మనిషికి ప్రోత్సాహం ఉంటే అడుగుడికి ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేనా? అంతే కదండి, ఇది వెరీ థింగ్ కదా. సో దాంతో నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే దిల్రాజు గారు కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది సార్ సికింద్రాబాద్ దగ్గర, అక్కడి నుంచి కాల్ వచ్చిందండి, ఒకసారి రా అని చెప్పి. అంటే మరి నేను ఆయనకి చెప్పలే, అంటే ఇక్కడ చెప్పకుండా ముందే సురేష్ బాబుకి చెప్పారు. మార్తాండ్ వెంకటేష్ గారు రమ్మంటే నేను వెళ్ళాను. అసలు ఎంత జరుగుతుందో అనుకోలేదు కదా, నేను 2వ సినిమా మళ్ళీ రాజు గారికే చేయాలి. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్తే ఏంటి లేదు సార్ అసలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది, బట్ నేను అక్కడ చెప్పానండి సురేష్ బాబు గారికి, సార్ 2వ సినిమా నేను ఆయనకే చేయాలి అని కూడా చెప్పాను. అది పెద్ద విషయం కాదు, బట్ నువ్వు కథ బాగా చేయి, ఏదో పాయింట్ బాగానే ఉందా అన్నారు. అదే ఆయనకి షేర్ చేశాను. ఆ రోజు అలాగా నిజం చెప్పాలంటే అది వెంకటేష్ గారి వల్ల దానికి ఏమంటారు ఒక అంకురార్పణ. కానీ సార్ ఫస్ట్ రాజుగారికి అంటే ఇద్దరు హీరోస్, అది కూడా పెద్ద హీరోస్ కావాలి అని అన్నప్పుడు అరే అవునా వద్దు వద్దు అని చెప్పేసి అన్న సందర్భం ఏదో ఉందని మేము విన్నాం, ఇది నిజమా? అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ డెవలప్ చేసేదంతా మళ్ళీ నెక్స్ట్ వర్షన్ చెప్తాం కదండి. అప్పుడు వెంకటేష్ గారికి మళ్ళీ చెప్పినప్పుడు ఆయన అన్నారండి, ఏదో చిన్నగా తీసుకుంటే కాదు, గుండం కథలాగే చేస్తేనే బాగుంటుంది, పెద్ద హీరోలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను నాతో పాటు ఒక పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక ఇలాగా అని ఆయన నోట్ అంటేనే 2-3 పేర్లు వచ్చినాయి. నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీకు? చెప్పండి సార్. అంటే మనం ఎప్పుడు ఊహించిన పేర్లన్నీ వస్తున్నాయి, దట్ ఈస్ వన్ థింగ్. రెండోది దానికి తగ్గట్టుగా చేయాలన్నా కసి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ విషయం నేను రాజు గారికి చెప్పాను. ఓకే. ఇలాగ వెంకటేష్ గారు కూడా చెప్తున్నారండి, సో మనం దానికి తగ్గట్టుగానే నేను సినిమాలో ఉందండి ఆ విషయం ఉంది, దాందే ఉంది, నిలబడుతుంది ఖచ్చితంగాను చేద్దామని. అంటే అప్పుడు కుదురుతుందో లేదో, ఎందుకంటే చాలా క్లాషెస్ ఉంటాయి కదండి ఇంకా సాధారణంగా బిలీఫ్ సిస్టమ్స్లో. కానీ సార్ మీరు ఆ మూవీ ఇద్దరు స్టార్స్తో తీయక ముందు కంపేర్ చేసుకుంటుంటే ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు కూడా ఒక ఇద్దరు స్టార్స్ కలిపి చేసిన మూవీస్ చాలా అంటే రేర్
ఏదో క్యామియో ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది చూస్తాం తప్ప మ్మ్. అది ఇద్దరు స్టార్స్ ఉండి చేయడం అంటే అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అనేది కూడా నడిచింది. అదే ఓ మీ మీద కూడా ఒక స్పెక్యులేషన్ అనేది కూడా ఊహించని అంటే రీతిలో పెరిగిపోయే ఉంటుంది కదా అదే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, అది కూడా సెకండ్ మూవీకే. అంటే అది ఎప్పుడు ఆ ధైర్యం వచ్చిందంటే మహేష్ బాబు గారు ఎప్పుడైతే వచ్చారో నాకు అసలు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయనతోటి సినిమా చేసిన అనుభవం వాళ్ళు చెప్పాలండి. ఓకే, వాళ్ళకు తెలుస్తుందండి ఆయన అంతా ఎలాగా చూసుకుంటారో, ఎలాంటి బలాన్ని ఇస్తారనేది. సో దట్స్ సరే ఏం చెప్పిచ్చారు సార్ మహేష్ బాబు గారిని? ఏం చెప్పి ఇది అది 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 చాలా విచిత్రంగా జరిగిందండి. మళ్ళీ రాజు గారే దూకుడు సెట్కి తీసుకెళ్లారు. ఇలా మహేష్ బాబు గారికి చెప్పాను అని చెప్పేసి నాకు ఇంకా ఇంకా బాగా అనిపించింది అండి. ఓకే, ఎందుకంటే ఆ కథ ఊహించుకోవడంలో వెంకటేష్ గారు మహేష్ బాబు గారు బాగుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. చాలా 15 minutes చెప్పానండి అంతే. ఓకే, చిన్న చిన్నగానే చెప్పానండి. ఈ సినిమా ఏంటో విచిత్రంగా అందరికీ కొద్ది కొద్దిగా చెప్పడం ద్వారానే ఓకే అవుతూ వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ స్టోరీ అసలు అంటే కంప్లీట్ స్టోరీ లేదని కాదు, అంటే ఫస్ట్ చెప్పేటప్పుడైనా కానీ అంటే ఆయన కూడా 15 minutes చెప్పారండి. ఇలా అన్నతమ్ములు మధ్యలో ఉన్న బాండ్ ఏంటి, మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి. అది బాగా నచ్చిందండి మహేష్ బాబు గారికి. అంటే అది ఏదో చాలా పెద్ద విషయంగా ఉండదండి, అది లోపల లోపల ఉండే విషయం అది. దాన్ని అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఎలా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్గా, ఆయన ఓకే ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఏంటి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఒక పాయింట్ ఉంటుంది కదండి. ఇప్పుడు విలన్ అనేది లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది బయట పెద్ద పెద్ద బాంబులతోటి చేసేది ఉంటుంది, గుండెల్లో డైనమైట్లు పగిలేది ఉంటుంది. రెండు ఒకటేనండి. ఆడియన్కి ఆ ఏదైతే అది కనెక్ట్ అవుతుందో దాంట్లో వెళ్తారండి. సో ఆ నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏ కథైనా మనం డీల్ చేయొచ్చండి. ఓకే, సో అంతే. అది కొన్నిసార్లు వర్కౌట్ అయిందా లేదనేది దానికి 100 కారణాలు ఉంటాయి. బట్ బేసికల్గా ఒక కథ అనుకుంటే రాసేటప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక తనకి ఏ కాన్ఫ్లిక్ట్ అయినా తను దాంట్లోకి వెళ్తాడండి, మనం కరెక్ట్గా చెప్పగలిగితే కనుక అది కూడా ఈక్వల్గా ఫీల్ అవుతారు. ఈక్వల్గా ఫీల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అసలు ఆ టైటిల్ పెట్టాలని ఎలా అనిపించింది సార్? ఏంటంటే అస్సలు ఇప్పటి వరకు ఎక్కడా వినంది అండ్ అంటే ఏదైనా కానీ ఒక వాక్యంలా ఉండేదాన్ని మీరు అది ఒక టైటిల్లా మీరు సెట్ చేసేసారు. ఇది ఎలా ఉందంటే నాకు రిలీజ్కి ఎలాగైతే ఉందో అలాగా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుంటారు కదా. ఏంటంటే సార్ ఇంకా విషయాలు చెప్పాలంటే అదే మూవీ ఇప్పుడు గనక రిలీజ్ అయితే ఇప్పుడు ప్రతి మూవీకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తీసుకొని దాన్ని డీకోడ్ చేస్తున్నారు. ఆ డీకోడ్ చేసిన క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట. అది ఇంకా అడుగుతాను సార్. క్వశ్చన్ పేపర్ బాగానే ఉంది అయితే. ఉంది సార్, ఏంటంటే ఇది ఒక్క క్వశ్చన్ పేపర్ కాదు సార్, కలెక్టివ్ గా తీసుకున్న క్వశ్చన్స్. రైట్. యా, అలాగే మీరు స్టోరీ రాసుకునేటప్పుడు యూజువల్గా అసలు క్యారెక్టర్స్ నేమ్స్ అనుకుని ఒకటి రాసుకోవడం అనే స్టైల్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఇందులో పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్ పేర్లు ఏంటి అసలు? అది నేను కావాలనే చేసిందండి. అది పేర్లు పెట్టకపోతేనే బెటరు, ఎందుకంటే ఎవరైనా ఐడెంటిఫై చేసుకునేలా ఉంటే బెటరు. ఏదో ఒక పర్టికులర్ పేరు పెడితే ఆ పేరులాగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది అది ఇందులో చాలా మందికి పేర్లు ఉండవండి. అఫ్కోర్స్ సీత ఆ అమ్మాయి పేరు మీద పెట్టాను కాబట్టి ఆ అమ్మాయి గీత రైమింగ్ ఉంది కాబట్టి గీత అలా ఏదో ఫిక్స్ అయ్యాం. కానీ మిగిలిన కొండలరావు ఇలాంటి చిన్న చిన్న. బట్ మెయిన్గా మీరు అడిగిన దానికైతే పేర్లు పెట్టకపోతేనే బెటర్. చిన్నోడు పెద్దోడు ఇంట్లో పిలుచుకునే కలవకొలగా ఉండేది అదే కదండి. సో అది యూనివర్సల్గా ఉంటుంది అని అలా అనిపించి చేసిందండి. మంచోడు అంటే ఇప్పటికీ ఎప్పటికీ రేలంగి మామయ్య అని డిసైడ్ అయిపోయేలా చేశారు. అసలు ఆ క్యారెక్టరైజేషన్ ప్రకాష్ రాజ్ గారిని సెట్ చేయాలని ఎలా అనిపించింది సార్? అంటే ముందు రాసుకున్న టైంలో నాకు ఈ కొత్త బంగాళాలోకం చేసినప్పుడే ఆయనతోటి ఒక బాండింగ్ ఉంటుంది. అలాగే బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైంలో ఇంకా ఆయన ఒక మెయిన్గా కనపడుతున్నారు. ఏది రాసుకున్నా ఆయన మైండ్లోకి ఆటోమేటిక్గా వస్తున్నారు. సరే చేయించడం అనేటప్పటికి నిజానికి ఆయనకు కూడా అది కష్టమే. ఆయన ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు ఒకలాంటి క్యారెక్టర్స్ చేశారు. ఇదేంటంటే మొత్తం అసలు ముందు నేను అన్నాను కూడా ఆయన, సరే ఈ కథ రాయాలంటే ముందు నేను మంచోడై ఉండాలి, చేయాలంటే మీరు ముందు మంచోడై ఉండాలి. ఎందుకంటే ఆయనకి కొంచెం సెట్లో ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, లేకపోతే ఏదైనా కోపం వస్తే ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేయడం అవన్నీ నేను చూశానండి. సో బట్ ఈ సినిమాకి ఏంటంటే నిజంగానే చాలా శాంతంగా ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చొని అలా చేసుకుంటూ వచ్చారు. అదే ఆ క్యారెక్టర్కి ఆయన ఇచ్చిన విలువ, దాన్ని ఆయన తీసుకున్న విధానం. బేసికల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్తేనండి. అంటే నమ్మాలి
ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం లోకంలో 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. మనలోనే చాలా ఇంటర్నల్ డీమాన్స్ ఉంటాయి, మన వికారాలు అంటాం కదా. 100 రకాల శత్రువులు ఉంటాయి మన లోపలే ఉంటాయి. అవన్నీ దాటి ప్రవర్తించడం అనేది కదా మనం చేసే పని. రోజు ప్రతి ఒక్కరు చేసే ఎక్సర్సైజ్ ఇదే. వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ దగ్గర ప్రతిసారి మళ్ళీ ఆ టేప్ని ఎంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనం చూసుకోవడం మొదలు పెడతా ఉంటాం. బట్ ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్గా చెప్పాలి అంటే బేసికల్గా మనిషి అంటే మంచోడు కదా లోపల. ప్రతి ఒక్కడ ఇప్పుడు తపన ఏంటండి, మనం చెడ్డగా కనిపించినా లేకపోతే మనం ఒక తెలియకుండా మిస్టేక్ చేసినా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుందానే ట్రై చేస్తూ ఉంటాం కదా. లైఫ్ అంతా జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్. దట్ మీన్స్ మనిషి అంటే ఖచ్చితంగా మంచోడు అయితేనే ఆ పని చేస్తూ ఉంటాడు. పైగా అందరూ భగవంతు స్వరూపులు అన్నప్పుడు మంచోడు కాకుండా ఎందుకు అవుతాడు? సరే, ఆ డెప్త్కి వెళ్ళి చూసినోడు ఎవడో చంద్రుడు ఎవడో అంటే మనకి దగ్గర ఆన్సర్స్ ఉండవు, అదంతా వేరే సబ్జెక్ట్ అది. బట్ వన్ బిలీవ్స్ అంటే నేను నమ్మాను అంటే అప్పుడు నేను మంచిగా ఉంటే ఆ టైం మంచితనం కూడా బయటకు వస్తుంది అనేది ఆ క్యారెక్టర్ నమ్మిన విషయం అనమాట. అంటే దీనికి సంబంధించి కూడా మీరు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారితో ఒకటి చెప్పిస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు పేదోడై ఉంటాడు, డబ్బులు ఉన్నోడై ఉంటాడు, చిన్నోడై ఉంటాడు, పెద్దోడై ఉంటాడు, కానీ నేను మంచోడిని దేవుడా, నాకు మాత్రం నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి అది చెప్పిస్తారు. అదే ఒక్కసారిగా గుండెల్లో ఎట్లా అంటే సార్ దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఈ డైలాగ్ రాయటానికి. నా ఫ్రెండ్ ఉంటాడండి ప్రతాప్ అని, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా మంది ఉంటారండి. అందులో బద్రి అని, నెక్స్ట్ మన ప్రతాప్ అని ఉంటాడు. తను నేను తిరుపతి వెళ్ళేవాడిని కరెక్ట్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు. తిరుపతి వెళ్తే తిరుపతి దర్శనం అయిపోద్ది కదండి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పైన కూడా దండం పెట్టుకుంటాం, లక్ష్మీదేవి ఉండి. ఈ పక్కన వచ్చి కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే ఇందిరాగాంధీ ఇక్కడ దండం పెట్టుకుంటేనే ప్రైమ్ మినిస్టర్ అయిందని వాళ్ళు ఎవరో చెప్తున్నారు అక్కడ. ఇలాంటి ఉంటాయి ఆయన గుడి దగ్గర చిన్న చిన్న సెంటిమెంట్స్ మనం మరీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఏదో అవుతామని చెప్పి ఆ ప్లేస్ లో ఒక చోట అక్కడ రూపాయి బిల్లు కూడా నించో పెడతా ఉంటారు. మీరు తిరుపతి వెళ్తే అందరికి తెలుసు. ఆ ప్లేస్ లో ఎందుకో చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్నాను బయటకు రాకుండా. ఇంకా ఆ దృష్టి ఏమైందంటే ఈ లోపలికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ మీద పడింది. సో ఆ ఎంట్రన్స్ కనపడుతుంది మనకి. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇంక ఏ దర్శనం వాళ్ళు అయినా సరే ఒక చోట ఏకమైపోతారు. అవును సార్ కదండి. అక్కడ ఓ ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం గోపురం దగ్గర మొత్తం అందరినీ కలిపేస్తారు. కలిపేసి ఇప్పుడు ఇలా లోపలికి ఇలాగ ఎంటర్ అయ్యి చాలా క్రౌడ్ ఉంటుంది కదండి. అలా తిరిగి లోపలికి వచ్చి కొంచెం ఎత్తు ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చెక్కతోటి. సో ఇలా వచ్చి ఇలా తిరుగుతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, అలా వచ్చి ఇలా తిరుగుతారు. కరెక్ట్ గా మెట్టెక్కుతున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళను. ఆటోమేటిక్ చేతులు లేచిపోతున్నాయి అందరూ. ఓకేనా, గోవిందా గోవిందా అంట. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అలాగే. అప్పుడు వచ్చిన ఆలోచన అండి, అందులో డబ్బున్నవాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. ఇక్కడ అందరూ వచ్చారు. దందాపుని ఏంటారు అంటే భగవంతుడి ముందు బాబోయ్ కాపాడు అని చెప్పి, నేను మంచోడిని నాయనకు ఒకసారి చూడు. అప్పుడు నేను మా ప్రతాప్ తోటి అన్నాను, క్లైమాక్స్ ఇదేరా, అదేంటంటే ఎలా డీల్ చేయాలి, ఎందుకు అతను నవ్వగలుగుతున్నాడు ప్రతి ఒక్కరిని చూసి, అంత కాన్ఫిడెంట్గా ఎలాగా చేయగలుగుతాడు అంటే అతను నమ్మాలి. ఏదో ఒకటి నమ్మాలంటే దానికి ఒక హేతు ఉండాలి. సో ఇది వర్కౌట్ అయిపోద్ది. సో రాసేచ్చాడు, ఇలాగ ఏం పర్లేదు, మనిషి అంటే మంచోడు. మీకు ఒక విషయం తెలుసండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్లోనూ నాకు బుక్స్ దొరుకుతాయండి చోట. ఓకే, అక్కడికి వెళ్ళాడండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 6వ నెల 7వ నెల అనుకుంటా. అప్పటికి చాలా కాలం అయింది. నుంచుని ఆ బస్ కోసం నుంచుంటున్నాను, మా ర్యాలింగ్ వెళ్తాను మా ఊరు వెళ్తాను. ఒక ఆయన వచ్చాడండి, ఏమంటే మీరు చిత్తమాటలో డైరెక్టర్ కదా? అవునండి. ఏమండి మనిషి అంటే మంచోడు అలా డైలాగ్ రాయకండి సార్, మనిషి అంటే దొంగనా కొడుకండి. ఎందుకు సార్? ఏమో ఆయన ప్రెస్టేషన్ ఏంటో. ఓకే, ఇక్కడ బాగా డైలాగ్ ఇప్పుడు రాయకండి సార్, నాకేమో నవ్వొచ్చింది. సో అవన్నీ ఉంటాయండి కామన్గా ఉండే విషయాలు. బట్ మనం నమ్మింది ఆ పాయింట్ దగ్గర అయితే నేను ఆ క్యారెక్టర్కి డిసైడ్ చేసి రాయిచ్చేయం పర్లేదండి. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్, మరి దాని వెనకలో కూడా ఒక చిన్న స్టోరీ ఉందని కూడా మీరు ఇంతకుముందు అన్నారు. ఏంటంటే ఒక లైన్ చెప్పేసి దాని మీద రాయండి సార్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ సాంగ్ ఇప్పుడు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం వింటూ ఉన్నప్పుడు ఆ అర్థం పెద్ద తెలిసేది కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బాధలో ఉన్నప్పుడు అది వింటూ ఉంటే మోటివేషనల్ అనిపిస్తుంటారు. ప్రతి ఒక్క లైన్ కూడా బరువు అనుకుంటే బరువు, అవునండి, సులువు అనుకుంటే సులువు అనుకుంటే సులువు అని. అది సీతారామేశ్ గారితో ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే అండి, గంటలు ఆయన దగ్గర డిస్కషన్ ఉంటుందండి. మనం ఏదో సినిమా కథ చెప్పేసాం, ఆయన ఏదో లిరిక్ రాసాడు, సిచ్యువేషన్ చెప్తే అలా ఉండదండి. చాలా డెప్త్కి వెళ్తారు ఆయన. దాని గురించి అడుగుతారు, కొన్ని 100 క్వశ్చన్లు ఉంటాయి అప్పుడు. అవన్నీ మనం సరదాగా అంటే దాన్ని మనం చాలా మనది కూడా పెరుగుతుంది, మనం కూడా ఆలోచన ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేది ఒకటి ఉంటుంది కదండి.
అది తెలియకుండానే చాలా దూరం వెళ్తూ ఉంటుంది డిస్కషన్. నన్ను ఒక్కొక్కసారి నైట్ కూడా అయిపోయేది. ఓకే. ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి. అలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పి దాని నుంచి పుట్టించాలి కదండి అది. ఎస్ సార్. అప్పుడు కూడా ఏంటంటే నాకు అట్రాక్షన్ అంటే తప్పు అని అంటూ ఉంటారండి. తప్పు కాదండి, అది నిజంగా న్యాచురల్ థింగ్. ఇప్పుడు సముద్రంలో అలలు లేకుండా ఉండవు కదా అని అలా మాట చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్లో రాస్తే బాగుంటుంది అని పెట్టి, అలాగే ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా ఉంటున్నారు, మిగిలిన అలా ఎందుకు ఉండలేకపోతున్నారు, అదే రేలింగ్ మావి క్యారెక్టర్ మిగిలిన అందరూ అలా ఉండలేకపోతున్నారంటే వాళ్ళకి నమ్మకం చెక్కట్లేదు. ఒకవేళ నమ్మకం చిక్కుదాం అనుకున్నా ఇలా ఏదో కష్టం వస్తుంది, మళ్ళీ దానికి తడబడిపోవటం, మళ్ళీ మన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఇదే కరెక్ట్ ఏమో అనుకోవటం, ఆ టైప్ నోట్లో కూడా తప్పు చూసినప్పుడు నేనే కరెక్ట్ అని అనుకోవటం, ఇలా 100 రకాల కింద ఉంటాయండి. అది ఒకలాగా చెప్పేసేది కాదు కదా. సో అది నువ్వు తీసుకుంటే బరువు, వద్దు అనుకుంటే వద్దు, అది నీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మరి ఎండొత్తంటే నువ్వు ఏమైనా తిడుతున్నావు ఏంటి, దాన్ని భరిస్తున్నావు కదా సాయంత్రం వరకు. మరి మనిషి విషయంలో ఏమైంది ఆ చిన్న కామన్ సెన్స్ అని మనం ఇలా చెప్తాం కానండి. బట్ అది ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి వర్కౌట్ అవుద్దాలి. అప్పుడు అలా అనుకుంటే రామాయణం చదివిన తర్వాత అందరూ గొప్పలు అయిపోవాలి కదా. ఇప్పటి ఎందుకు అవరు అంటే మాయ సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ అది అయినా కానీ ఒక మంచి విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలని ఒక దానికి కట్టుబడితే దట్ ప్రాక్టీస్ మేక్స్ లైక్ దిస్ అనమాట. ఆ పాయింట్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి ఎలా అంటే అప్పుడు ఆయన యాక్చువల్గా 4 చరణాలు రాశారండి దానికి. 4 ఎన్నో రాశారండి. అప్పుడు కరెక్ట్గా టెంకాసి అని అక్కడ షూటింగ్ జరుగుతుంది సీతమ్మ, అక్కడికి ఫోన్ చేశారు. ఓకే. కొంచెం బాగా క్రౌడ్ ఉందండి అక్కడ, వినటానికి కూడా కొంచెం ఫోన్ కూడా సరిగ్గా వినపడలేదు. ఏ సీన్ షూట్ చేస్తున్నారు సార్? అది రన్నింగ్ ఫైట్ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ హోటల్ ఏదో ఉందండి. అప్పుడు హోటల్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని కొంచెం సౌండ్ బయట డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఆయన మొత్తం 4 చరణాలు చెప్పారు. ఓకే. యాక్చువల్గా సినిమాకి 2 పెడదామని, అదే ముందు మాంటే సాంగ్ ఒకటి, ఇంకోటి చివరిలో పెడదాం. బట్ 3 చరణాలు ఎప్పుడైతే చెప్పారో 4లో ఈ 3 వాడేస్తానండి, ఎక్కడ కావాలి అక్కడ దీన్ని ఏది ఒక్కదాన్ని వేస్ట్ చేయను అని చాలా బాగా ఎంత గొప్పగా రాశారండి. మరి మాటలు కాదు కదా అసలు. ఆ తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టికులర్గా ఈ టాపిక్ అంటే ఈ సాంగ్ గురించి టాపిక్ తీసుకొని నలుగురికి చెప్పే విధానం కానీ నిజంగా భలే అనిపించింది. ఆయన అమెరికాలో ఎక్కడో చెప్పారు. అవునవును. అలాగే మనం కూర్చొని మాట్లాడే ఆ సందర్భంలో ఒక పైగా అది అలా చక్కగా ఇమిడిందండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఈ అబ్బాయి చిన్నోడు పెద్దోడితోటి బాగా చావడానికి కూడా ధైర్యం రాదురా మనకి అంటే మళ్ళీ అక్కడ ప్లేస్ అయింది. ఎక్కడికి కావాలితే అక్కడ ఆ 4 చరణాల్లోనూ కావాల్సిన దాన్ని వాడేసుకున్నాం అనమాట. అలా రాసిచ్చారు ఆయన. సార్, బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు వెయిట్ చేశారు. కానీ ఇప్పటికీ దొరకని ఆన్సర్ ఏదైనా ఉందంటే చిన్నోడు పూలకొండ ఎందుకు తన్నాడు సార్, దానికి ఆన్సర్ మాత్రం కావాలి సార్. అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి పోనీ. ఫ్రస్ట్రేషన్ చూపించాలి. ఓకే చెప్పండి. నోడు బి సిడి ఆప్షన్స్ కాదు సార్. ఏంటంటే యాజ్ ఏ మేకర్ గా మీ మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే కరెక్ట్ గా అక్కడ పూలకొండ పెట్టండి దాన్ని తనేసుకుంటూ వెళ్ళిపోతాడులే అని మీరు అట్లేముండదు. కానీ దాని వెనకాల ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది. మేము ఆలోచించడం అంతవరకు ఆలోచిస్తాం. అదే మీరు దాని వెనకాల మాత్రం ఏదో ఒకటి ఇంటెన్షన్ పెట్టుకుని రాస్తుంటారు. వాడికి ఎంత ఇష్టం అండి ఆ అబ్బాయి పెద్దోడంటే. చాలా ఇష్టం కదా, అసలు తట్టుకోలేడు యాక్చువల్గా. నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే పెద్దోడి మీద కోపం ఉంటుంది, ఎందుకంటే వాడు ఆ కసి లేదు, గెలవాలన్నా ఇది ఉండాలి కదా, ఇవి ఉంటాయి కదండి ఇంకా రకరకాల ఐడియాలజీస్. కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం ప్రేమ కూడా ఉంటుందండి. ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు. ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు. సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాషెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటాం అంటే ఒక లిమిట్ వరకు ఓకే, కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గొప్ప బయటకు వస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా వాళ్ళని అవమానించినట్టే వాళ్ళు తీసుకుంటే కనుక. కానీ అది అవమానం అలాంటిది కాదు కదా. కోపం బాధ వచ్చింది, విపరీతమైన ఇది వచ్చింది. ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్ళి, అది ఎవరిదో కాదు మన ఇంట్లోదే. అంటే నిజంగానే అవమానించాడు. అవమానం చాలా దారుణంగా ఉంది. ఓకేనా, అది కాదనలేని విషయం. బట్ వీడికి తెలియదు ఆ విషయం, అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది.
ఒక లెవెల్ వరకే తిను తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు. అంటే మటుకి నువ్వేనా పిగేస్తాడు వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు. అదే సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది. ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకే. సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ ఆటోమేటిక్గా అక్కడ పోలకొండి ఉంది ఒక తొందరనేది దాన్ని. ఓకే ఎలా తీసుకుంటాడు దాన్ని ఏమన్నా కాకుండా అనుకోవచ్చు సార్. అంటే ఎంత కోపం ఉందా ఆయనకి ఏదైనా 100 అనుకుంటాడు కదా. అందుకని తర్వాత తన అడుగుతాడు ఎందుకు దాన్ని నువ్వు పోలకొండి క్లైమాక్స్ లో అదే అదే సెకండ్ హాఫ్ బిగినింగ్లో. సో ఇప్పుడు అది నీ మీద కోపంతో అది కాదు కదా, నేనే తట్టుకోలేని విషయం అది, హోల్డ్ చేసుకోలేని ఒక ఎమోషన్ అండి సార్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్లో మనం ఎందుకున్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు నలుగుతున్నాం మనం, ఎవరం చెడ్డోళం కాదు, పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు, కానీ ఏంటి నలుగుడు ఓకేనా, ఏమీ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. మనుషులను అయితే మనం మార్చలేము, ఆడన్న మాట మనకి దిగుతుంది, దీనివల్ల మనకి క్లాషెస్ వస్తున్నాయి, మన అందమైన ఒక విషయం చెడిపోతుంది. ఓ పక్కన మనకి జాబులు, ఓ పక్కన బయట ఎన్నిట్లోనూ మళ్ళీ ఒకటి ఎలాగరా బాబు ఇదంతా అనే ఒక ఏదైతే ఉందో దానికి సింబాలిక్గా కోపం బయట పడితే ఉండేది అది అనమాట. సో పోలకుండా అంటే అందంగా ఉంటుంది కదా, ఇదంతా అనడం అనమాట. దీని వెనక ఇంత స్టోరీ ఉందన్నమాట. అంటే వచ్చింది అలా ఆటోమేటిక్గా మీరు అడిగారని. ఓ అంటే ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పింది సార్ అది చెప్తున్నాను సార్. అంటే మీ అన్నగారితో అలా రిలేషన్ ఏమన్నా ఉన్నిందా బాగా? ఉంటుందండి మన అంటే అదే ఇక్కడ మీరు ఇక్కడ రిప్లికేట్ చేశారనుకోవచ్చా? అంటే యాస్టీజ్ ఉండకపోవచ్చు అండి, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. మీరు కూడా పూలకొండి అన్నారా? లేదు అన్నయ్య మీద ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించాలని అర్థం కాక. అంటే మిడిల్ క్లాస్లో ఉంటుందండి ఇది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ జాబ్స్ సెటిల్ అవ్వకుండా ఒక టైం వస్తుందండి. దానికి కారణం కూడా ఏముండదండి, అలా ప్రయత్నం లేదా అంటే ప్రయత్నాలు కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి కలిసి రాకపోవడం ఉంటుంది, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద అయినా ఏమైనా జాబ్ చేయను అన్నాడా, అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చెప్పో లేదా అది చెప్పు ఇది చెప్పు అని ఏదో అలాంటి ఒక చిన్న ఫీలింగ్ దగ్గర వచ్చాడు మానేసి, మళ్ళీ అతనే రమ్మంటాడు, అది వేరే విషయం. కాకపోతే ఏమవుతుందంటే ఆ తాత్కాలికమైన ఆవేశాల దగ్గర మనకి విషయాలు డిలే అవుతున్నప్పుడు అక్కడతో అక్కడ కొంచెం ఫ్రస్ట్రేషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే కథ అది యాక్చువల్గా. అందుకని చాలామంది అంటూ ఉంటుంటే అసలు దాంట్లో కథే ఉండదు, మూమెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇలాగా నాకు సురేష్ బాబు గారే అన్నారండి ఈ మాట, నాకు అంతకుముందు తెలియదు, నేను ఆయన కథ చెప్పినప్పుడు చెప్పారండి, ఇది కథగా చూడకూడదు, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్, ఆ మూమెంట్స్ నువ్వు అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడితే దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఉండదు, ఆ ప్రాక్టీస్ అనే ఒక పాయింట్లో వెళ్ళిపోద్ది అది. సో ఆ ఎండింగ్ కూడా మనం ఇవ్వలేము, బట్ ఫీలింగ్ అది గట్టిగా తగులుతుంది. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను చెప్పిన తర్వాత. సురేష్ బాబు గారు బాగా అప్పుడు నాకు బాగా గుర్తండి. ఓకే, అంటే నువ్వు చూపించేది ఏంటి అంటే ఏదో సెటిల్ అయిపోయారు, లేకపోతే ఏదో అచీవ్ చేసేసారు, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది కదా బి దగ్గర ఎండ్ అయింది అలా లేదు, ఇంటర్నల్గా జరుగుతున్న ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బెటర్ పీపుల్గా వీళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ఇంకా బెటర్గా కావచ్చు, మళ్ళీ రేపు పొద్దున్న ఇంకా కావచ్చు, దేర్ మే బి ఇంకా దాని హైయర్ పొజిషన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా నాకు బాగా అనిపించింది. సో ఈయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓకే రైట్ సార్. మరి ఈ మూవీ తర్వాత ముకుంద తీశారు, అవును. దీనికంటే ముందు కొత్త బంగారు లోకం. ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లైఫ్లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు, సో ఆ టైంలో చూసిన కొన్ని థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటూ ఉంటాం చూసారా, అది ఎలా ఉంటుందంటే అదే మూడుతో ఉంటాం, అదే ఆలోచిస్తుంటాం కదా. సో మనం ఫిక్షనల్గా రాసామనుకోండి అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్, లేదు న్యాచురల్గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి. సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను, అప్పుడు అనుకోకుండా నేను ఆ కాలేజీలో టీచర్గా వెళ్ళాను. ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనపడుతుంది అక్కడ, అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఐ ఫాలో అండి, వచ్చిన బుక్ పెట్టుకుంటాను. ఓకేనా, న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతా ఉంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు. అవును సార్. పైగా అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటాయి.
సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టుంది అది. ఓకే. సో మేబీ అంతే అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక, చాలా ఇష్టంగా ఉండేది. ఇది సీతాకోక చిలుక ఆ టైం ఉంటాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది. పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో, మనం పడుతున్న విషయమే అది. అలా అలా అలాంటిది కదా. కానీ అందులో మీరు చెప్పిన ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే, యూత్లో ఇలా ఉంటుంది, యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు 30 వరకు ఇలా ఉంటుంది, 30 తర్వాతే ఎవరొస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గేటట్టు ఉంది సార్. మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి 2008లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు, మరి అర్థం చేసుకోవాలనిపించింది. అవునండి. ఏంటి సార్ ఇది యాక్చువల్గా ఇది ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మొత్తం చుట్టూ ఉన్న ఆటోమేటిక్ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం 28 అలా ఉంటాం అనుకోండి సపోజ్, ఇంకో 2 సంవత్సరాల్లో 30 వచ్చేస్తానని ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది. ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అదొక మిరాకిల్ కదండి. ఎవరు ప్రతి ఒక్కరి లైఫ్లో చెప్తూ ఉంటారు కదా, సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాత గొప్పదా అంటే అది దానికి ఆన్సర్ అప్పటికే ఎవరికే దొరకదు, అది వెళ్తానే ఉంటుంది. సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి, మనకి సొసైటీలో ఉండేది. తొందరగా 25 లోపల పెళ్లి చేసుకోవాలి, 25 లోపల సెటిల్ అవ్వు, లేదా 30 తర్వాత ఇంకోటి, లేదా 30 ఈ అంటం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారు ఎలా తెలుస్తుందండి. అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలు వస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న విషయాల వల్ల. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకో 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయాలరా, ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అదే అమ్మాయిలకైతే అది సంబంధం లేదు. ఆ మూడంగి పడిందంటే ఏదో తెలియదు లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు అన్నది ఒక ఫీలింగ్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ అట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి, ఎప్పుడు 28. సో అలాంటి వాటి నుంచి వచ్చిందేనండి అది. సరదా ఇది కామెడీగా ఉంటుంది. 30 తర్వాత ఏది వస్తే దాన్ని చేసుకోవాలి, ఎవరితో వస్తే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటది, కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారండి, ఆయన చేసింది చాలా బాగా చేశారండి. ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం, ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ, అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది. అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు? అయ్యో సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి. మరి అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు ఆ సినిమా డైలాగ్ లాగా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం, చేసిన ప్రయత్నం బాగుంది, సక్సెస్ అయ్యింది, ఓకే బాగుంది కదా అని ముందుకెళ్ళడం అనమాట, ఇంకొంచెం ఉత్సాహం తీసుకొస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లి సినిమాలో చిన్న రోల్ తో కనిపించారు. అవునండి, అవునండి. అది ఎలా వేయాల్సి వచ్చింది, అది వేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందండి. ఓకే, వేయాల్సి వచ్చింది, అలా అయిపోయింది సార్. అంతే జరిగిందండి. అప్పుడు దిల్రాజు గారేనండి అది కూడా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటాడు, ఎవరు ఆ క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి అని ఏదో చెప్పారు. ఆయనకి ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు. ఆయన అరిచి ఒక 1 hour టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. ఇలా వీడు జంప్ ఓకే వేయాల్సిన నోటు ఎయిటీలు వీడు అందరూ వెతుకుతున్నాం అండి వాడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడిగేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చాను. సార్ బాగోదు సార్, స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి లేదని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు, నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే ప్రోత్సాహం అనేది కూడా ఒకటి. సార్
ముకుంద మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా కూడా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి థర్డ్ మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ గారు కానీ ఎట్లా ఉంది సార్, అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేం అనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సీతమాటలో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ అని. వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏంటి సార్? గొల్లబామ. గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ ఓకే నడుస్తుందని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి, అందులో కుర్రోడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమాటలో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే. కంటిన్యూ అవుతూ ఉండింది మధ్యలోనే. నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసి ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగాను. ఓకే. కానీ దానికి మ్యూజికల్ వైజ్ కానీ అండ్ దాని స్టోరీ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అప్లాజ్ అనేది కూడా చాలా వరకు వచ్చింది సార్. అదే సక్సెస్ఫుల్ అయింది. ఈ సక్సెస్ అన్ని చూస్తున్న సందర్భంలో ఒక డౌన్ఫాల్, అంటే ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అనేటప్పటికి ఒక మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా. మరి బ్రహ్మోత్సవం మూవీ టైంలో అంత ఫ్యామిలీని అందరినీ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ స్టోరీ టైప్లో తీసుకున్నారు, కానీ ఎక్కడ మిస్ అయింది అనుకున్నారు సార్? ఖచ్చితంగా స్క్రిప్టేనండి. ఒక సినిమా తేడా వచ్చిందంటే దాని అర్థం ఏముండదండి. మన స్క్రిప్టులో మనం ఏదో నమ్ముతాం, అది బాగానే ఉంటుంది కదా అనుకుంటాం. మేబీ ఆ టైంలో అంత గ్రిప్గా ఆలోచన లేకపోవటం అవ్వచ్చు. మిస్టేక్స్కి మనం కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్తే చాలా ఉంటాయండి, అది అనవసరం కూడా. అండ్ దాని తర్వాత నారప్ప, మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్గా, అది మరీ వైలెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి సార్? అందరూ నిజంగా షాక్ అయిపోయారు. ఏంటి చాలా ఒకటికి 2 సార్లు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా ఉండే ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఏంటి సార్? సడన్ చేంజ్ ఏం కాదండి, అది అదే నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్లో అంటూ ఉంటాను, బట్ మనకు అవకాశం లేకపోతే సిచ్యువేషన్ రావాలి కదా. ఈ కథ ఆ కథ అని ఏముండదండి. సో జానర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం. ఓకే. ఇది మెయిన్ బేసిక్గా. కాదు నువ్వు ఇలాంటి సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు, లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసేగలిగితే బ్రేక్ చేయొచ్చు అండి. ఓకే. మన ఇట్ ఈస్ అప్ టు అస్. మనకుండే గట్స్, మనకుండే ఆలోచన విధానం, మనకు కలిసి వచ్చే విషయాలు. కాబట్టి అప్పుడు అసురన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్. తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ ఉందండి నా దగ్గర. ఓకే. కూచిపూడి వారి వీధిలో అని, అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ, టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్ అది. యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఇమీడియట్గా. తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి, అది కూడా చాలా పెద్ద కథ. అది గీతార్ట్స్లో చెప్పి, అంటే అదే కొంచెం పెద్ద సెటప్ కదా, ఇలాగ ఇంకో కథ చేసేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటాయండి. సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం. సో ఆ కోవలో 2-3 సబ్జెక్టులు పనిచేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ అని నా దగ్గర అసోసియేట్ ఉంటాడు. తను అసురన్ సినిమా చూసి నాకు చెప్పాడు, ఓకే ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకుంటున్నారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు ఒకసారి చూడా సినిమా అన్నారు. ఓకే. సో నేను చూశాను అప్పుడు అసురన్. చాలా బాగుందండి, అసలు మామూలు కాదు కదా అమ్మ. అప్పుడు వెంటనే నేను ఇంక 2వ నిమిషం ఆలోచించకుండానే చేస్తానండి సురేష్ బాబు గారు. సరే ఇలా అనుకుంటున్నారంట కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అది అంటే అప్పుడు నేను వెళ్ళి కలిశాను అనమాట. కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఎలా. సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది, కానీ ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ, అవును సార్, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఓకేనండి. అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ముందు మన సీతమాటలో కూడా బెటర్గా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి.
మేబీ బై ద సిచ్యువేషన్స్, Hmm. వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి Hmm. ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ పాపం ఆయన. ఓకే. కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి. లేదు. బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే, పిల్లల్ని దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అంతే అలా. సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి. మీరు దానికి కనెక్ట్ అయిపోయి అది చేశారు. అది చాలా పెద్ద ఎమోషన్ కదండి. యా. సో ఏది చూసినా మీరు కావలిస్తే ఆ లైఫ్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్చుకోవాలి, లేకపోతే ఈ స్థాయి నుంచి ఇంకొక బెటర్ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి ప్రయత్నం దగ్గర ఉండే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు ఏ జోనర్లో ఉన్నా అది చాలా గొప్ప కథ అవుతుంది. తమిళ్లో అసురన్ చూసినప్పుడు యూజువల్గా అది తెలుగులోకి వస్తుంది, అది ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు చేస్తున్నారు అనేటప్పటికీ అరే చేయగలుగుతారు అన్న నమ్మకం అనేది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ ఆ టైప్. ఈవెన్ కొన్ని సీన్స్ అయితే ఈవెన్ తమిళ్ మూవీస్ లో చూస్తే ఒక స్టార్ కొన్ని అంటే అక్కడైతే సర్వసాధారణం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇలాంటివన్నీ అనేది ఏం లేకుండా క్యారెక్టర్స్ కూడా చేపించారు, అంటే సీన్స్ కూడా చేపించారు. వెంకటేష్ గారు అవన్నీ తీసుకోరండి, ఆయన బాగా డెడికేటెడ్ గానే ఉంటారు. ఏది అవసరం అది ఖచ్చితంగా దానికోసం ఎంతైనా చేస్తారు. ఆ టైం ఆ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన గుర్తుండి నాకు. ఆ ఇసుకలో కూడా పాపం ఆ ఎండ్లో కూడా అలా అంతేనండి, అలా చెయ్యాలి. మరి అలా చేయకపోతే ఊరినే గొప్పలైపోతారా? కానీ మీరు ఇప్పుడు అంటే మీరు చేసిన వాళ్ళ డెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టేనండి. సో బికాస్ వాళ్ళు ప్రేమిస్తారు, దీన్ని ఎలాగైనా కసిగా చేయాలి, బాగా చేయాలి అని. మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో మీకు అంత ఇష్టమా సార్ వెంకటేష్ గారు అంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. అంటే చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి, చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే. ఆయనతోటి మహేష్ బాబు గారితో ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్, ఈయనతోటి ఒకలాగా. అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి. ఎవరి పని ఎవరు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. చేసినంతసేపు మట్టుకు విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు పెద్దోడిని మాత్రం వదలలేదు, ఇద్దరితో కలిసి 2 మూవీస్ చేశారు. ఓకే. సార్ వీళ్ళందరూ ఓకే అయితే మీరు చేసిన మూవీస్లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్కి మిక్కీ జే మేయర్ గారే, ఏంటిది కారణం? దీనికి మణి శర్మ గారు అండి. అవును సార్. నారప్పకి మణి శర్మ, పెద్ద కాపుకి కూడా మిక్కీ జే గారు. పెద్దగా మిక్కీ జే మేయర్. ఓకే, 5 మూవీస్ అంటే 5 మూవీస్ సార్. అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. ఇంకా అలవాటు నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ, ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. కానీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లోగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయింది అంతే. మీరు అనేటప్పటికి మిక్కీ గారు మాత్రం సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి, సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసుకుని కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. దానికి ఏమి ఇదేం ఉండదు, ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది, మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే చోటా గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు. 2 చేశానండి, పెద్ద కాపు, కొత్త బంగాళాఖాతం, పెద్ద కాపు. అవునండి. ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతో ఏంటంటేనండి, మన కొత్త బంగాళాఖాతం గుర్తుందండి నాకు. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి, అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీ డేస్ చేశాడు అంతే. అండ్ మేము మళ్ళీ కొత్త వాళ్ళం, నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఈవెన్ చోటగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందర అయిపోతుంది ఏంటి, చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడ్ అండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటనే దగ్గర చాలా అడ్డం పడతాడండి గట్టిగా. సో నాకు మళ్ళీ ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త బంగాళాఖాతంలాగే కొంచెం ఆలోచన వచ్చి మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. మరి పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా?
ఏమండి ఇప్పుడు సినిమా తేడా వచ్చింది అనుకోండి, Hmm. అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే అది ఇంకా దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లెస్ అది. అందుకని ఆయన అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నా, అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్ట్ సార్? కొత్త సబ్జెక్ట్ అండి, అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నాను, ఒక్కటి కూడా సైమిల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్గా ఆ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టేసి ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఒక ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ అదే అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. ఓకే. అంటే యూజువల్గా మీ స్క్రిప్ట్స్ అన్ని కానీ చూస్తే ఆ ఎమోషన్స్ వైజ్ కానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు, లెగాలనున్నా కానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ కానీ అంటే మన లైఫ్లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి. యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు, సార్ ఏదండి ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి సూపర్, లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు. అంటే పాతది మాత్రం క్యారీ చేయరు, సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అట్టాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో వన్ లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అవునండి అని, అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటది పెద్ద కాపులో కూడా, వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అంతే. కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్గా ఏం జరగదండి, మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందండి మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ చిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, మన చిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్లో దాని నుంచి కంప్యూటర్లు తయారవుతుంటాయి. సో బేసిక్ చిప్ అలా ఉన్నట్టు ఉంది, బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్, రేలంగి అనేది మీ ఊరా సార్? యాక్చువల్లీ మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి, ఒరిగేడని ఒక ఊరు ఉంటుంది మా నాన్నగారాలది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా మీ అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కున్న స్టోరీ అండి, అది నా స్టోరీయే కాదు. అంటే నా దాంట్లో మ్యాక్సిమం తీసుకునేదే ఉంటుంది, బట్ యాస్టీజ్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా, ఎలా కోలాలు, వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీ అండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి, అలాగే మనం కూడా చూస్తాం బోలం చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఏదో మ్యాగ్నెట్ అలా లాగేసినట్టు ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్స్ అండి. సింపుల్ మూమెంట్స్ చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మ్యారీడ్, పిల్లలు సార్? ఒక పాప. ఓకే, మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రెండు కలిపి మిక్స్. సేమ్ ఊరేనా సార్? సేమ్, అంటే రిలేటివ్స్ అండి. ఓకే, అలా పెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే, చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్, వాళ్ళు విజయవాడ అండి. ఓకే ఓకే ఓకే, కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అన్నమాట. తీర్చేస్తున్నారా? అయితే మీరు కూడా హెటేస్ మరి కొట్టేశారు అనమాట. ఓకే, పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే, అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు సూచనలు మీకేమన్నా?
అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమీ చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్లో మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్ లో రాసుకుంటూ ఉంటారు. అంతే. ఓకే. అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే యా. అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమో అని సింపుల్గా ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్న తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరు అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలో కాదు. ఓకే. భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్, అది ఇద్దరు రిలేషన్ లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే. ఓకే సార్, మీ దగ్గర నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న మూవీ కైండ్ ఆఫ్. మరి మీ దగ్గర నుంచి వచ్చే కూచిపూడి వారి వీధి, మరి ఆ మూవీ అలాగే ఉండబోతుంది? అదేనండి, చేస్తే అదే చేస్తానండి నెక్స్ట్ కూడా. ఓకే. కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నాను. ఏదైనా ఏప్రిల్కి అయిపోద్దండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను, బైండ్ స్క్రిప్ట్ లాగా. సో వన్స్ అది అయిపోతే అప్పుడు షూటింగ్ వెళ్దామని ఇంక ఈసారి కొంచెం గట్టిగా పట్టు కూర్చున్నాను. ఓకే. సో ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోతుందండి వర్క్ అంతా. ఇంకా తర్వాత ఎవరు బాగుంటారు ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది మైండ్లో ఆలోచన? అలా ఏ సినిమాకి నేను ఇప్పటివరకు అలా చేయలేదండి. ప్రతిదానికి ఒకటి అనుకోవడం, చేసుకోవటం, దీనికి వీళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అని అనుకోవడం, ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్ మొదలు పెట్టడం. ఇదే పద్ధతి అండి ఎప్పుడు కూడా. ఒక ముందు ఊహించుకుని ఒక కథ రాయటం అనేది నాకు ఎప్పుడు జరగలేదండి. మీరు యాజ్ ఏ ఫిలిం చెప్పాను కదండి, అదే చదువుకునేటప్పుడు ఒకటి అలవాటు అయిపోద్ది కదా. ఎగ్జామ్ అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని ఒక్కొక్కసారి. కాదు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే చదవకుండా ఎగ్జామ్ రాసేసిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి కదా. నైట్లు పగల్లో ఉంది ఏమన్నా, అదే ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అనమాట. సార్ యాజ్ ఏ ఫిలిం మేకర్గా మంచి మూవీస్ తీశారు, అంతా ఓకే. యాజ్ ఏ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ అంటే జీవించడం అంతే అండి, ఇంకేం సార్. సార్ నేను గూగుల్ చేస్తే మీరే నాకు రిటర్న్ లో ఒక సిక్సర్ కొట్టినట్టుంది సార్ ఇది. అంటే మీరు ఎలా అంటే లైఫ్ అంటే అంటే మరి అంటే మనిషి అంటే లైఫ్ అంటే ఇలా బతకాలి అని ఒకటి అనుకుంటుంటారు కదా సార్. సో మీ దృష్టిలో ఎలా బతకాలంటారు? ఒక లైఫ్ జీవించడం అంటే ఎలా? నాకు అంత మరి అంత ఏంటంటారు సార్, మీరు లైఫ్ కి పరమార్థం చెప్పే మూవీస్ చేశారు. పరమార్థం కట్ చేయండి ఈ పరమార్థాలు అర్థాలు. ఓకే, కట్ చేసుకోరా. అంటే లైఫ్ అంటే ఎలా ఉండాలనేది చెప్పిన మూవీస్ అనేది కూడా తీశారు. అలాగే ఉంటుంది సార్. అయిపోయింది, ఇంకేం మాట్లాడతాం సార్. ఏమండి, జీవితం అంటే అన్నీ ఉంటాయండి. ఫస్ట్ బేసిక్గా అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, ఓకేనా. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అలా ఇంకా అలా మాట్లాడుకుంటే. సో ఏదో ఒక పక్క వెళ్ళకుండా అన్నిటినీ తీసుకుంటా, ఏది ఉన్నా ఇవన్నీ కామనే కదా, అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ భూమి మీద ఉన్నాయి జరుగుతాయి, అన్నీ వేరే చోటకి అడిగి వెళ్ళి క్వశ్చనే లేదు. ఓకే. సో అదిలాగే లైఫ్లో కూడా అన్నీ పాసిబుల్లే, అది మనకి నచ్చినా నచ్చకపోయినా కానీ. సో వాటిని అలాగే తీసుకుని సరదాగా అలా వెళ్ళిపోతే చాలని నా ఫీలింగ్, అంతే. శ్రీకాంత్ అడ్డాల గారు మంచోడా చెడ్డోడా? బా ఏదో నాయకుడి సినిమాలో లాస్ట్ తాతను మంచోడు చెడ్డోడు అంటే ఆయన చెప్పలేదు, మన తెలుగు ఎవడెలా తీసుకుంటే అలా తీసుకుంటాడు. అదే అండి, ఆయనకంటే గొప్పలేడు మనం. ప్రతి క్వశ్చన్ కూడా మీరైతే చాలా తెలుగుగా చెప్పేస్తున్నారు. తెలుగు కదండి, ఇప్పుడు మీరు ఎలా చెప్తారు చెప్పండి? మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది తప్పదు. అలా అనుకుంటే మనం చెడ్డోళ్ళేనండి ఫస్ట్ బేస్. చెడ్డోళ్ళ అలా ఫిక్స్ అవుదామా? మీ ఇష్టం సార్. అది ఇప్పుడు నన్ను ఫిక్స్ అవుదాం అంటే నేను ఎట్లా చెప్తాను సార్? ఈ మంచి చెళ్ళు, ఈ తప్పు రేట్లు ఉంటాయి, అదో షేడ్ ఉంటుంది, ఇది షేడ్ ఉంటుంది. ఓకే, అదే అంటున్నానండి, లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ కామన్గా ఉంటాయి. ఆ పర్సంటేజ్లు లేకపోతే ఇవన్నీ మనం చూసుకుంటా కూర్చుంటే మనం ఏమవుద్దంటే అనవసరంగా వేరే ఎక్కువ అయిపోతుంది లోడ్. అన్నీ కామన్ కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించాము, ఏమైద్ది ఇప్పుడు? మళ్ళీ వెళ్ళాలి కదండి ముందుకి, ఎడుతూ ఉంటుంది కదా, అక్కడ ఆగిపోతాం ఏంటి? ఎలా తప్పు చేసాం, డెవలప్ అవుతాం, ఓకేనా. లేదు మంచిగా ఉన్నాం ఈరోజు, బాగా ఓకే మంచిగా ఉన్నామా, ఓకే
ఏ గుణాన్నో బాగానే ఉన్నారు అయితే మనం దాన్ని కొంచెం కంటిన్యూ చేద్దాం. ఇంత సింపుల్గా తీసుకోవటమే బెటర్ కానీ మరీ దాన్ని గుచ్చి లేకపోతే పాపం అలా ఉన్న వాళ్ళని ఎవరన్నా మరీ తొక్కేలాగా ఆడేదో పాపం చేసి ఉంటాడు, ఇంకా దాన్ని అట్టుకుని ఇంకా అట్టుకుని మొత్తం వాడిని మనం చీల్చి జెండా ఆడకూడదు. సో కాకపోతే మనకి కానీ లేకపోతే మన వాళ్ళకి కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్కి కానీ పర్టికులర్గా ఇంటెన్షనల్గా ఎవరైనా చెడు చేస్తుంటే మటుకు దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్, ఓకే, అగ్రెస్ట్ ఇట్. అప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ లైట్గా తీసుకుందామంటే కుదరదు కదండి. కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సో మెనీ థింగ్స్. చాలామంది జీవితాలు తలకిందులు అవుతున్నాయి అనుకోండి, ఓకేనా. లేదు మనకు సంబంధించింది ఏదైనా టోటల్గానే చేయి దాటిపోయే పరిస్థితి లాంటి ఒక చెడ్డత ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తా ఉంటే దెన్ వై షుడ్ బి సైలెంట్, ఫైట్ చేయటం. బట్ నార్మల్గా ఈ ఫైటింగ్లు ఈ కత్తులు కటార్లు మన జీవితాల్లో నిజంగా ఉండవు. అంతవరకు ఏదో 10% ఉంటుంది ఆ బ్యాచ్, అదేదో వెళ్ళిపోతూ ఉంటుంది, అది క్రైమ్స్ అయ్యి మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. బట్ రియల్గా చూస్తే 90% పీపుల్కి ఏం కావాలండి? చక్కగా ఏదో ఉన్న పొజిషను స్టేటస్ ఏదో ఉంటే అది, ఓకేనా. ఓకే, లవ్ ఉంటే లవ్, లేకపోతే పెళ్ళి అయితే అనురాగం, అది ఇంకా ఏ పేర్లు. స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు ఏమిలు, ఎవరు కోరుకున్నా చూడండి ఎలా ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. తొందరగా సెటిల్ అవ్వాలని ఉంటుంది, లేదా ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా లైఫ్ని క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా అందరూ ఆలోచించేది ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్లో కొంచెం క్వాలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇది మేజర్ థింగ్ అవుతుంది కదా ఆ 90% పీపుల్కి సంబంధించి. సో దాంట్లో మళ్ళీ మనం ఈ మంచులు చెడులు తప్పులు రైట్లు ఇంకా పొద్దున ఇంకా వాటిలోనే పట్టు కూర్చున్నాం అనుకోండి, ఇంకెప్పుడు బతకాలి మనం? ఓకే సార్. సార్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే ఓకే. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళి అర్రే సాధించాం చూసాం అని అనిపించిన మూవీ ఏంటి? ఏమన్నా సడన్ గుర్తురావి మరి? గుర్తురాదంటే ఒక సందేహం ఉంటుంది సార్, బ్లాక్ అయిపోతా ఉంటాయి కదా. జగదేవ్ వీడాలు సుందరి అండి ఫేవరెట్ హీరో. అంటే చిరంజీవి గారా? వీళ్ళనే ఉండదని నాకు అందరూ బాగా ఇష్టం. కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టపడేవాడిని నేను పర్ఫార్మెన్స్ అయ్యి స్వాతిముత్సవాలు అలాంటివి చూసినప్పుడు. చిరంజీవి గారు అంటే క్రేజ్, అది మీరు ఇప్పుడు చెప్పిందే. ఎలాగైనా ముందు షోకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి టికెట్, ఏదో రకంగా డ్యాన్స్లు అవి చాలా బాగుండేది. ఎట్లా సాధించారు సార్ టికెట్స్? అవి వానండి ఆ రోజు, బాగా వర్షం, చాలా మంది తుఫాన్ ఆ రోజు. అదే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయండి అప్పుడు మా సీనియర్స్కి. నేను 9th క్లాస్ అప్పుడు. ఓకే. అందులో గణపతి ఒకడు ఉంటాడు, అది ఫెయిల్ అయిపోయాడు యాక్చువల్గా. ఓకే. ఆడు పొద్దున్న చూసుకున్నాడు పేపర్లో ఫెయిల్ అయిపోయాడు. ఆడు నేను కలిసి వెళ్ళేవాడు. ఆడికి అసలు ఇంకా ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా ఇంకా వద్దు మనకి అనవసరం, అయిపోయింది సినిమా ముఖ్యం అనుకొని వెళ్ళిపోయారా? మైసూరు బండలు తిని అవి వాన్లోను మొత్తం టికెట్లు సంబంధించి వెళ్ళిపోయాడు. ఓకే. ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయాలంటే మీ లైఫ్లో ఆ స్పాట్ కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలంటారు? అంటే ర్యాలింగ్ మా ఊర్లో ఉంటాయండి అలాంటి స్పాట్లు. ఒక కాలువ ఉంటుంది, కాలువ పక్కన వంతెన ఉంటుంది కదా, ఆ వంతెన గోడలు బాగా లావుగా ఉంటాయి. ఓకే. సో వాటి మీద కూర్చోవడం, లేదా రైల్వే స్టేషన్ దగ్గర నెక్స్ట్ బాగా క్రౌడీగా ఉంటాయి చూసారా ప్లేసులు, ఆ ప్లేసుల్లో కొన్ని పక్కన కూర్చోవడానికి ఉంటాయి ఈ రైలింగ్స్ లాగా అలాగా, వాటి మీద కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం. అరుగులు కానీ కొన్ని అరుగులు అంటే మళ్ళా కొంచెం ఊర్లో అరుగులు అంటున్నారా మీరు? ఊర్లో అరుగులు అంటే ఊర్లో అరుగులు మనం కూర్చుని అరిగిపోయినాయండి అవి. ధర్నాలు కూడా చేశారు ఇంకా పెద్దోళ్ళందరూ. ఓకే. అదే మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇంత ఎత్తుండిరా, వెళ్ళి ఏమైనా చేసుకుంటారు కదవాళ్ళరా, హైట్ తగ్గించారు. సో కాబట్టి అది అవుట్ ఆఫ్ సబ్జెక్టు. ఓకే. ఇంకా ఇక కాదు ఊరు ప్రాపర్టీస్ కాదు, నేషనల్ ప్రాపర్టీస్ మీదకి వెళ్ళాం, రైల్వే స్టేషన్లు. ఓకే. స్టేట్ అయిపోయింది, నేషనల్ లెవెల్కి వెళ్ళాం అనమాట. ఓకే. ఏదైనా క్రౌడీగా ఉంటే బాగుంటుందండి ఎప్పుడు కూడా. నాకు బాగా అలవాటు ఏంటంటే హైదరాబాద్లో వచ్చిన కొత్తలో కాదండి, ఆల్మోస్ట్ ఈ మధ్యన కూడా వెళ్తూ ఉంటాను. ఉమేష్ చంద్ర చాట్యూ ఉంటుంది చూడండి, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు అంటే ఈ మెట్రో వచ్చేసి కట్టేశారు సార్, అంతకుముందు ఓపెన్ గా ఉండేది. అవును సార్. ఆ మధ్యలో కూడా ఒక సర్కిల్ కింద ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళం అందరం. ఓకే. అలాంటి ఒక ప్లేసెస్ బాగుంటాయి. అలాగే సీతమ్మవాకిట్ల సిరిమల్ల చెట్టు మూవీలో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహేష్ బాబు గారికి. వచ్చినప్పుడు పూసు కమరం అయితే ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు అని చెప్పేసి అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు? అంటే యూజువల్గా ఆ అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది కదండి, అంటే కొంచెం ఎటకారం,
ఏదన్నా కానీ దాంట్లో తన ఆలోచన ఏంటంటే ఇప్పుడు తన ఏంటి నేను ఇలాగే ఉంటానని ఇంటర్నల్గా తీసుకునేది. యా బట్ తినకున్న ఫ్రస్ట్రేషన్లో లేకపోతే తినకున్న ఒక స్ట్రగుల్ దగ్గర కనిపించే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి కలగడం అనమాట. ఓకే ఓకేనా. సో ఇది చాలా మందికి ఉండే ఒక ఉంటుంది, ఈ టింజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ పాయింట్లో ఏంటంటే ఒకవేళ అమ్మాయి కనుక ఇలా చూస్తే ఏం చెప్పొచ్చు అమ్మాయికి సంబంధించి అంటే ఈ మధ్య ఎవరో అసలు జడ వేసుకోవట్లేదు కదా, జడలు వేసుకోవట్లేదు, పూలు పెట్టుకోవట్లేదు, ఏం లేదు. సరే ఓకే, అది ట్రెడిషన్ అంటే అది complete అదేమి change. నేను తప్పు పట్టట్లేదు. యా బట్ ద వే దే ఆర్ లివింగ్ కదా, అదే ట్రాన్స్ఫర్మేషన్ బైక్ ఉంది కదా. నిజంగా ఒకవేళ ఎవరైనా ఇదివరకు పూర్వం ఎలా ఉండేదండి, పట్టుకెళ్ళి ఫ్లవర్ ఇచ్చేవాళ్ళు. యా అంటే ఇచ్చారని చెప్పి జల్లో పెట్టుకోమని కాదు కదా, మామూలుగా ఇచ్చేవాళ్ళు. యా ఆ ఊహలోంచి వచ్చిన డైలాగ్ అనమాట. ఓకే నిజంగా ఇచ్చి పెట్టుకో అంటే ఎక్కడ పెట్టుకుంటారు ఇలా, ఇంక జల్లే లేవు, ఆ ఊహలో రాసిందండి. కాదు సార్, అంటే ఎవరన్నా వచ్చి మీకు ప్రపోజ్ చేశారా అలా? లేదు, ఎక్కడన్నా జరిగిన సందర్భం కానీ? ఈ ఆటోబయోగ్రఫీలో రాద్దామండి తర్వాత ఉంది డీటెయిల్గా రాద్దామండి మరి. ఓకే సార్, ఇంకా అంటే దీని గురించి ఇంకా నేను అడగను. ఈ ఒక్క సెగ్మెంట్ మేడంకి మాత్రం చూపించకండి సార్. ఓకే నైస్. అండ్ మీకు ఫేవరెట్ హీరోయిన్ సార్? ఒక్కో టైంలో ఒకళ్ళు మారిపోతారండి. అబ్బాయిలకు ఉన్న వీక్నెస్ ఇదే సార్. అది వీక్నెస్, ఆ వీక్నెస్ ఆరాధన మరి. ఒక్కో టైంలో ఒక్కొక్కరు మారిపోతూ ఉంటారు. నాకు పర్టికులర్గా వీళ్ళనేవి లేదు మరి ఎప్పుడు కూడా. ఓకే, సో మీరు ఎప్పుడైనా కోపం? సావిత్రి గారు అన్నప్పుడు చిన్నప్పుడు తెలిసేది కాదు కదండి, చిన్నప్పుడు మనకు తెలియదు పెద్దగా. నాకు బాగా గుర్తండి ముద్దుల కృష్ణ అని బాలకృష్ణ గారి సినిమా వస్తుంది. అవును, ఆ సినిమాలో విజయశాంతి గారు అప్పుడు చాలా బాగా నచ్చేసింది ఆవిడ. అందులో ఏదో సాక్రిఫైస్ క్యారెక్టర్ అనుకుంటా, నాకు ఏడుపు కూడా వచ్చేసింది అప్పుడు తెలియకుండా. ఓకే, తర్వాత చూస్తే మళ్ళీ ఇంకా ఇంకో సినిమా, తర్వాత భానుప్రియ గారు స్వర్ణకమలం, ఇలా ఒక టైంలో ఒకళ్ళు మారిపోతూ ఉంటారు. అప్పటికి ఆ టైంలో ఏది గుచ్చుకుంటే అది, ఆ తర్వాత సంగతి తర్వాత. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు గుచ్చుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎవరు పెద్దగా ఉండే ఉంటారు సార్. లేదండి ఇప్పుడు పెద్దగా. కొంచెం ఆలియా భట్ అంటే ఇష్టం అండి. అదే ఆ అమ్మాయి సినిమాలు చూసినప్పుడు చాలా బాగా అనిపించేది. లవ్ యూ జిందగీయా, ఆ మూవీ ఒకటి రీసెంట్గా చూశారు, చాలా కాలం రిలీజ్ అయ్యి. అందులో పర్ఫార్మెన్స్ భలే చేసిందిరా అమ్మాయి అనిపించింది. మీరు యూజువల్గా కోపం ఉన్నప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ వర్డ్ ఏంటి? ఇలా అంటాను అంతేనండి, అందుకని ఇంకేముండదు మరి. అదే అది కూడా మనల్ని మనమే అనుకునేలా ఉంటుంది తప్ప. ఫైనల్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ జరుగుతున్నాయా? ఆ క్వశ్చన్ అంటే ఈ ర్యాపిడ్లో సార్, మీరు లెక్చరర్ అని మాకు తెలుసు సార్. ఏంటంటే ఇప్పుడు అడుగుతున్నా అని చెప్తున్నానా ఏంటి? అట్లేం లేదు సార్. ఓకే, మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని సినిమాల్లో కల్లా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? సాగర్ సంగమం అండి. సాగర్ సంగమం ఏంటి సార్ అది? ఎందుకు అంతగా ఇష్టం? చాలా ఇష్టం అండి ఆ సినిమా అంటే ఏంటో, చాలా ఇష్టం బాగా. ఎప్పుడు చూసినా నాకు అది మళ్ళీ ఏదో నేర్చుకుంటూ ఉంటాం, రాస్తూ ఉంటాను దాని గురించి. అదే ఎక్కువ చూశానండి బాగా. మాకైతే ఆ పైప్ మీద డాన్స్ వేసేది అది మాత్రం నాకు అదే గుర్తుంది. చిన్నప్పుడు 5 years టైంలోనే చూశానండి అసలు. ఓకే, చిన్నపిల్లం కదా, నాకు అదే గుర్తుంది, డాన్స్ చేసిందే గుర్తుంటుంది. ఆ తర్వాత తెలియకండి ఏమైందంటే ఈ ఎంఎస్సికి వచ్చినప్పుడు అనుకుంటా, అప్పుడు ఇంకా కేబుల్ రాలేదండి, ఈ ఛానల్స్ రాలా. ఓకే, మరి రిసెస్ కాలేజ్ హాస్టల్లో శనివారం ఎప్పుడు సినిమా వచ్చింది చూడండి, ఏదో వచ్చింది అప్పుడు. వచ్చినాయండి జెమినీ టీవీలో అనుకుంటా. కాకపోతే ఇలాగ ఇంత యూట్యూబ్స్ రాలేదు. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో సినిమా ఉంది అంటే పరిగెత్తుకుని వెళ్ళి చూశాను నేను. ఏదో కనెక్ట్ అవుతుందండి ఆ సినిమా, మరి నాకు తెలీదు. చాలా ఎక్కువ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 72 times చూసుంటాను. 72 times చూశాను ఆ సినిమా. ఎప్పుడైనా అంటే దాని స్క్రీన్ ప్లే ఒకటి అద్భుతంగా ఉంటుందండి. ఇంకా కమల్ హాసన్ గారి తాలూకా అది ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ ఫైనల్లీ దాన్ని ఎందుకు అంతలా ఉంటుందంటే బాగా కనెక్ట్ అయిందండి. ఒక కళ అనే దాన్ని ప్రదర్శించేటప్పుడు జనాలు చప్పట్ల కోసమో లేకపోతే బిరుదుల కోసమో లేకపోతే కొంతమంది మెచ్చుకుంటారనో కాకుండా ఆ మనసు పెట్టి చేస్తే దానివల్ల వచ్చేదని ఆ విశ్వనాథ్ గారు, ఈయన ఎస్పెషల్ గారు డ్యాన్స్ తర్వాత విమర్శించినప్పుడు ఆయన మళ్ళీ చేసి చూపిస్తాడు చూసారు, ఆఫీస్కి వచ్చి చూపిస్తారు. అప్పుడు చెప్తారు ఒక డైలాగ్ అండి,
సో అది త్రూఅవుట్ ఉంటుందండి ఆ సినిమాలో. సో అతను ఫెయిల్యూర్ పాపం. అతను పాపం అనుకోకుండా వాళ్ళ అమ్మగారు చనిపోతారు, లేదా తర్వాత ఏమో అమ్మాయి జయప్రద గారు ఇతని నుంచి దూరం అవుతారు. Yeah. సో ఎన్ని ఉన్నా ఆయన తోటి ఆ కళ పోకుండా ఇంకొకరు ట్రాన్స్ఫార్మ్ చేయాలనే ఒక ప్రయత్నం ఉంటుంది చూసారా. యా అబ్బా అది చాలా గొప్ప థాట్ కదండి. మరి దానికి కళకు చావు లేదు అనేది. అంతనే ఎండ్లో కూడా ది ఎండ్ అని వేస్తారు కదా మామూలుగా, అక్కడ ఎండ్ అని వస్తుంది ఫస్ట్, తర్వాత నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని వస్తుంది. Yeah. ఎండ్ కార్డు అది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు 72 టైమ్స్ స్క్రీనింగ్ అయిపోయింది మీ దగ్గర నుంచి. చాలాసార్లు చూశాను ఆ సినిమా, బాగా చూశాను. అది మనకు కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఏదో ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో అదే అచీవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా దాంట్లో లీనమై చేయటం అనేది ఒక చాలా మంచి విషయం అండి. పర్టికులర్లీ ఫర్ ద ఆర్టిస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డైరెక్టరా లేకపోతే హీరోనా లేకపోతే ఇంకోట, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్కి అది ఒక పెద్ద లెసన్. నైస్ సార్, గోల్డెన్ విషయాలు కూడా చెప్పారు. అండ్ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ టైంలో మీరు ఇలా రావడం అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పడం, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి మూవీస్ అనేది కూడా మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. రేలంగి మామయ్య లాగా ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. ఇప్పటికి ఒక మీమ్స్ లాగా కూడా చాలా మందికి వాళ్ళు వాడుతూ ఉన్నారు. అండ్ మంచి వాడానంటే రేలంగి మామయ్య అనేలాగా మీరు ముద్ర పడేలా చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.